హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. హాయ్, నమస్తే సార్, మన ఇండియాలో చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం భయపడుతున్నారు. అంటే మరి పూర్తి అవగాహన లేదా ఏమో తెలీదు. ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికంటే ముందు కొంచెం హోంవర్క్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేం. నెంబర్ 1, రేపొద్దున్న ఎవరికి భయం వేసి అమ్మేస్తారో, ఎవరికి లెక్కలు తెలిసి అమ్మేస్తారో దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఏదో మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈరోజు సాయంత్రం కూర్చొని డిసైడ్ చేసి రేపు పొద్దున్న ఈ స్టాక్ అమ్మేద్దాం అంటే వాళ్ళ దగ్గర స్టాక్ కొన్ని లక్షల్లో ఉంటాయి. వాళ్ళు పోయి మార్కెట్లో పడేసి బాగా హైలో ఉన్నప్పుడు మార్కెట్లో సేల్ పెట్టారనుకోండి, రేపు మార్కెట్ పడిపోతుంది 10%. ఆ స్టాక్కి మనకెలా తెలుస్తుంది? సో మనం ప్రెడిక్ట్ చేయలేము, నెంబర్ 1. కానీ నా వ్యూలో మా మేధావులు రాసిన బుక్స్ చదివే మేము కూడా నేర్చుకున్నది, మార్కెట్ ఈరోజు ఎలా ఉంది అనేది ఒక అవగాహన ఉండాలి. పెరుగుతుందో లేదో చెప్పలేం, కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీరు బంజారా హిల్స్లో ల్యాండ్ కొంటున్నారు అనుకోండి, అది 10,000 స్క్వేర్ యార్డ్ అంటే మీకు తెలుసు అది చీప్ అని. అది 2 లక్షలు అంటే మీకు కాస్ట్లీనా, 5 లక్షలు అంటే కాస్ట్లీనా, ఒక ఐడియా ఉండాలి. అలాగే మీకు అది 10,000 20,000 అప్పుడు చీప్ అని తెలియాలి. సో ఆ కరెంట్ స్టేట్ అసెస్మెంట్, ఈ రోజున మార్కెట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటే దెన్ మీరు ఎవరినో ఒకళ్ళని అనలిస్ట్ పట్టుకొని మీకు ధైర్యం ఉంటే లాజికల్గా వెళ్తే భయం ఉండదు. ఇది రోడ్ క్రాస్ చేసినట్టే. భయం అనేది తెలియకపోతే భయం, తెలిస్తే భయం లేదు. అది బాగా అనలైజ్ చేసేవాళ్ళు మాకేం మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నా కూడా మన క్లాక్ టిక్ 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 కొట్టినట్టుగా మీ మ్యూచువల్ ఫండ్స్ మీకు డబ్బులు చేసి పెడుతూ ఉండేట్టుగా మీరు పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోవాలి. పెరిగాక కొంచెం పడ్డా మీకు బాగానే ఉంటుంది, పెరగకుండా పడిపోతే మీకు భయపడి మీరు వాళ్ళు చేయలేదు, మీరు వచ్చిన టైం తప్పు, లేకపోతే మీరు 2-3 ఏళ్ళు ఉండి నాకు ఇంత కావాలనుకోవడం తప్పు, పక్క వాళ్ళకి వస్తుంది మీకు రావట్లేదు అనుకోవడం తప్పు. ఈ ఓపిక అనేది ఉండాలి, టైం అనేది ఉండాలి. టైం అనేది అడ్వైజర్స్ చేయగలుగుతారు. వాళ్ళ మార్కెట్స్ పడిపోతే వాళ్ళు కూడా ఏమి చేయలేరు. సో ఆ విషయంలో ఈ రోజున ముందు మార్కెట్ ఎక్కడుంది అని చెప్పుకుంటే 3 కేటగిరీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ అంటే పెద్ద కంపెనీస్, రిలయన్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్. మిడ్ అంటే మన యంగ్స్టర్స్ లాగా, మిడిల్ ఏజ్ లాగా. లార్జ్ క్యాప్ అంటే దే ఆర్ నాట్ ఓల్డ్ ఏజ్, బట్ దే ఆర్ లైక్ సీజన్డ్ మార్కెట్ లీడర్స్. యంగ్స్టర్స్ అంటే చిన్న వాళ్ళు, స్టార్టప్స్ వచ్చి ప్రాఫిట్స్ చూపిస్తూ. స్మాల్ క్యాప్స్ వాళ్ళంతా ఫ్యూచర్లో కొంతమంది మేధావులు అవుతారు, లార్జ్ క్యాప్స్ అవుతారు. కానీ అలా 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఎంత ఇచ్చింది అని చెప్పి మనం లెక్క కట్టుకుంటే ఒక 15% ఇచ్చింది, లో టు హై. ఎందుకంటే 2009లో మనకి క్రాష్ వచ్చింది, తర్వాత 2020లో క్రాష్ వచ్చింది, ఇప్పుడు నడుస్తుంది బండి బాగుంది. సో ఈ 15 ఏళ్ళు 2009 నుంచి 24 అంటే రఫ్లీ 15 ఇయర్స్ చూసుకుంటే యావరేజ్న పెద్ద కంపెనీలు ఒక 15% ఇచ్చాయి, లో టు హై. మ్యూచువల్ ఫండ్స్ అంత ఇవ్వవు, 12 ఇస్తాయి, 13 ఇస్తాయి, అది వేరు. అయితే మిడ్ క్యాప్ ఎంత ఇచ్చాయి? మిడ్ క్యాప్ 100 అని ఒక ఇండెక్స్ ఉంది. ఈ మధ్య మిడిల్ ఏజ్లో ఉన్న కంపెనీస్, వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు ఇంకా గ్రో అవ్వచ్చు ఛాన్స్. బట్ వాళ్ళు ప్రూఫ్ చేశారు, మేము చేయగలుగుతాం, మా దగ్గర బిజినెస్ మోడల్ ఉంది అంటున్నారు వాళ్ళు. బాగుంటాయి అందులో కొన్ని, అందుకే రిస్క్ తగ్గుతుంది. స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువ, మిడ్ క్యాప్లో కొంచెం తక్కువ, లార్జ్ క్యాప్లో పెద్ద రిస్క్ ఉండదు. ఇన్ఫోసిస్లో ఏం రిస్క్ ఉంటుంది? ఏదో షార్ట్ టర్మ్ అప్ అండ్ డౌన్ అవుతాయి, కానీ అవి నడుస్తూ ఉంటాయి. వాటికి రేపు పొద్దున ఏం జరగదు, భయం ఉండదు. అయితే స్మాల్ క్యాప్స్లో సేమ్ 15 ఏళ్లలో మిడ్ క్యాప్ ఏమో 20% ఇచ్చింది, లార్జ్ క్యాప్ ఏమో 15. రిస్క్ తక్కువ కదా, రిటర్న్స్ తక్కువ ఉంటాయి. సో అవి 15 ఇచ్చాయి, మిడ్ క్యాప్ 20 ఇచ్చాయి. రఫ్లీ స్మాల్ క్యాప్ కూడా ఈ 15 ఏళ్ల పీరియడ్లో 20.84 ఆ రేంజ్లోనే ఇచ్చాయి. అయితే 20.82, 21 వాట్ ఎవర్, స్మాల్ క్యాప్స్లో రిస్క్ పెరిగింది. రైట్ నౌ చాలా పెరిగింది రిస్క్. ఎందుకంటే చాలా విపరీతంగా డబ్బులు వచ్చాయి లాస్ట్ 2-3 ఇయర్స్లో. అందరూ స్మాల్ క్యాప్స్ వెంటపడ్డారు స్టాక్స్లో. కొన్ని స్టాక్స్ చీప్ ఉన్నాయి, అందులో కొన్ని చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఏవి కాస్ట్లీ అయ్యాయో మీకు తెలియదు, అంటే నేకెడ్ ఐకి తెలియదు. కానీ రిస్క్ లెవెల్ స్మాల్ క్యాప్లో పెరిగింది, మిడ్ క్యాప్లో పెరిగింది,
లార్జ్ క్యాప్లో ఎక్కువ పెరగలేదు, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు, కొంత రిస్క్ అన్నింటిలో ఉంటుంది, ఎక్కువ రిస్క్ స్మాల్ క్యాప్. సో ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఆచితూచి చేయాలి. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎక్కడ పెట్టాలి డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి, నెల నెల శాలరీస్. సో ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఒక ప్రోడక్ట్ మీరు ఎవాల్యుయేట్ చేయాలి, ఆడియన్స్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నా రికమెండేషన్ కాదు, మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్. అంటే స్టాక్స్లోనే కాకుండా కొన్ని టైమ్స్ ఉంటాయండి, బుల్ ఫేజ్ ఉంటుంది, అందులో పెరుగుతూ ఉన్నప్పుడు స్టాక్స్ బెస్ట్, బాగా పెరిగిపోయాక స్టాక్స్ పడతాయి, గోల్డ్ పెరుగుతుంది. సో అప్పుడు మల్టీ అసెట్స్లో సో మీరు కూడా మీ గోల్ బ్యాటింగ్ స్టైల్ మార్చాలి. ఒకటి డైరెక్ట్ ఈక్విటీ ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చాక బాగా స్కోర్ చేసేస్తే గేమ్ మార్చాలి. అప్పుడు మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్లో ఈక్విటీ, గోల్డ్, లిక్విడ్ ఫండ్స్ ఈ 3 కలిపి మల్టీ అసెట్ ETF ఇన్వెస్టింగ్ అంటారు. స్టాక్స్ కాదు ఇవి, ఇండెక్స్ లెవెల్. అది ఒక మంచి మ్యూచువల్ ఫండ్. అది మీరు మీ అడ్వైజర్తో మాట్లాడుకుని ఎంత పెట్టాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు పెట్టాలి, వాళ్ళంతా దే నో ద సబ్జెక్ట్. చాలా ఈజీ, ఇది తెలిస్తే చాలా ఈజీ. సో వాళ్ళు అడ్వైస్ చేస్తారు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఉన్న మనీ అంతా ఇప్పుడు ఈక్విటీలో పెడతానని స్మాల్ క్యాప్లో పెడితే మీకు ఏమవుతుంది? 50%, 60%, 40%. మొన్న పాలీక్యాప్ అనే ఒక కంపెనీ జస్ట్ 35% పడింది 2 daysలో. మీకు అంటే మీకు రికవర్ అవ్వలేరు. రాంగ్ టైంలో మీరు ఆ టైంలో వెళ్ళి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కొని ఉంటే మీరు అది ఎప్పటికో రికవర్ అవుతుంది. మంచి కంపెనీ చాలా, కానీ పెరిగిన మంచి కంపెనీకి యూజ్ లేదు. పెరగనప్పుడు కొని పెరిగినప్పుడు అమ్మితేనే మంచి డబ్బులు. మంచి కంపెనీలు అంటూ ఉండవు, మంచి డబ్బులే అన్నిటికీ. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా వ్యూ. రిస్క్ గ్యారంటీగా ఉంది. ఇయర్ కరెక్షన్ అయితే వచ్చి తీరుతుంది. అంటే 100% ఎవరు చెప్పలేరు. కరెక్షన్స్ ప్రతి ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ ఏమీ ఎగ్జామ్షన్ కాదు. లాస్ట్ ఇయర్ వచ్చింది మనకు కరెక్షన్. డిసెంబర్ నుంచి లాస్ట్ ఇయర్ మార్చ్ వరకు 3 నెలలు కరెక్షన్ జరిగింది. ఇది 3 నెలల, 6 నెలల, 1 year, 2 years అది ఎవరు చెప్పలేరు. కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి కరెక్షన్ ఒక అవకాశం ఫ్రెష్ మనీ పెట్టడానికి. ప్రతి మార్కెట్ పెరిగింది ఒక అవకాశం డబ్బులు చేసుకోవడానికి, అంటే ప్రాఫిట్స్ బుక్ చేసి క్యాష్లో పెట్టుకోవడానికి. కరెక్షన్ వస్తే ఆ ప్రాఫిట్స్ తీసి మళ్ళీ కొత్త స్టాక్. రిస్క్ లెవెల్స్ ఆర్ హై ఇన్ పాకెట్స్. స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంది, కొన్ని మీడియం ఉన్నాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అవి అనలిస్ట్ తెలిసిపోతుంది ఏవి చీప్గా ఉన్నాయో అవి ఎక్కువ పడవు. మార్కెట్ పడ్డా అవి పడవు, ఎందుకంటే వాటికి ఇంకా కాస్ట్లీ అవ్వలేదు. అవి కాస్ట్లీ అయినవే పడతాయి. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి మార్కెట్లో న్యూస్ వచ్చి. సో మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ గుడ్. ఉన్న ప్రాఫిట్స్ ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. దానికి ఒక ఆన్సర్ లేదు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియో ఒక రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కొన్నారో ఎవరికీ తెలియదు. సో కానీ దానికి 4-5 మార్గదర్శకాలు, గైడెన్స్ ఉంటుంది. ఒకటి, క్వాలిటీ స్టాక్స్ ఉంటే డూ నథింగ్, కరెక్షన్ వస్తుంది మళ్ళీ పెరుగుతాయి, అదొక ఆప్షన్. హెడ్జ్ చేయొచ్చు ఆప్షన్స్లో. యూ కెన్ బై పుట్ కాల్స్ అండ్ హెడ్. అవన్నీ సాఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ఫండ్ మేనేజర్స్ చేస్తారు, మీరు ఇండివిజువల్స్ చేయలేరు. ఆరు బాగా పడ్డ మంచి క్వాలిటీ స్టాక్లో కొంతమంది యాడ్ చేసుకుని, ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను, SIPsలో బాగా పడ్డప్పుడు యాడ్ చేసుకోవచ్చు, యూనిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. భయపడితే మీకు మార్కెట్లో రిటర్న్స్ రావు. రాంగ్ టైంలో అమ్మేస్తూ ఉంటారు, రాంగ్ టైంలో కొంటూ ఉంటారు. పార్షియల్గా కొంచెం సగం ప్రాఫిట్. సో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఎవరి పోర్ట్ఫోలియో బట్టి దాని సొల్యూషన్ ఉంటుంది. అది జనరల్గా గైడెన్స్ ఇవ్వలేము. బట్ సమ్మరీ ఏంటంటే, లార్జ్ క్యాప్లో ప్యాసివ్ ఇన్వెస్టింగ్, ఇండెక్స్ కొనుక్కోండి. డైరెక్ట్ ఫండ్లో కొంత భాగం, ఇందాక నేను చెప్పాను స్టాటిస్టిక్స్, ఇండియాలో ప్రతి ముగ్గురులో 33% ప్యాసివ్ ఇన్వెస్టింగ్లో డైరెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అందులో కొంత ప్యాసివ్ ఇన్వెస్టింగ్లోకి వెళ్తాను. పబ్లిక్ ఆర్ బికమింగ్ స్మార్టర్. ఆ 1% సేవ్ చేసుకున్న వాళ్ళు కొంటున్నారు. స్మాల్ క్యాప్లో సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నేను చెప్పాను. SIPs మాత్రం ఆపకూడదు. జనరలీ గైడెన్స్, డోంట్ స్టాప్ SIP. పడుతున్న కొద్దీ మీరు యూనిట్స్ సేమ్ అమౌంట్ పెట్టినా యూనిట్స్ ఎక్కువ వస్తాయి పడింది కాబట్టి. ఇంకా లంసమ్ కూడా పెడితే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో అది మీ ఇష్టం. 10% పడ్డా కొంటారా. స్టాక్కి వేరే లెవెల్స్ ఉంటాయి, బెంచ్ మార్క్ వేరే లెవెల్స్ ఉంటాయి, అది ఇండివిజువల్గా చూసుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్లో మీ అడ్వైజర్ని అడిగి, మీ డిస్ట్రిబ్యూటర్ని అడిగి SIP స్టార్ట్ చేస్తే మీకు అది ఏమొస్తుందో దాంట్లో మీకు అర్థమవుతుంది. ఈ 4-5 సెక్టర్స్ చూసుకుంటే, ఈ 4-5 ఏరియాస్ గమనించి జాగ్రత్తగా నడిచే టైం ఇది. అంటే బ్లైండ్గా పెట్టి బ్లైండ్ ఆడే టైం కాదు ఇది. కొంచెం దూరం వచ్చాం కాబట్టి, కోవిడ్ టైమ్స్ నుంచి ఇప్పటికీ 30% రిటర్న్ వచ్చింది లార్జ్ క్యాప్లో. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. అంతకంటే అదే ఒక్క డిస్క్లైమర్ ఇస్తాను, ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ అండ్ బిజినెస్ రేస్.
సో ఈవెన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయినా కూడా నోబడి కెన్ గ్యారంటీ ఎనీ లెవెల్ ఆఫ్ రిటర్న్స్. ఇదంతా ఇంగ్లీష్ స్టేట్మెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ప్లీజ్ రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్, అండ్ దెన్ యూ టేక్ యువర్ కాల్. ఆపర్చునిటీస్ అండ్ రిస్క్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీబడి. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఫస్ట్ రీడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.